మచిలీపట్నంకి ఒక మీటింగ్ నిమిత్తం వెళ్తే సడన్గా ఒకరు వచ్చి, ఇదిగో మీకు ఇస్తున్నాను ఇంత మంచి డీల్, ఈ కార్ తీసుకోండి, మంచి కార్ విలువైనది ఇస్తున్నాను, మీరు యూ డోంట్ హ్యావ్ టు అన్నప్పుడు భలే డీలే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకున్నాం మేము. తప్పకుండా అది దేవుని చిత్తమే అయి ఉంటుంది. దేవుడు తెలుసు కదా మన కన్నీరు, మన బాధ అంతా దేవుడే పంపించుంటాడు అనుకున్నాము. బట్ ద మూమెంట్ ఐ ఓపెన్ ద బైబుల్, నువ్వు ఐగుప్తు ధనాలని ఆశించావు, అది నీకు శాపంగా మారబోతుంది అన్న వెంటనే భయమేసింది. వెంటనే భర్తకు చూపించి, ఏంటిది ఇట్లా వచ్చింది. మేము ఎప్పుడైతే చెన్నైకి మళ్ళీ వెళ్ళామో వెంటనే ఇచ్చేసాం. వి జస్ట్ ట్రస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా నెలల తర్వాత అర్థమైంది దాంట్లో ఎటువంటి లోపాలు, ఎటువంటి సో మచ్ ఆఫ్ మ్యాల్ ఫంక్షన్, సో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ అ కార్ దట్ కేమ్ ఫ్రమ్ గుడ్ గెయిన్. అంటే మంచి చేసి వచ్చింది కాదు, అది చెడుతోటి వచ్చిన కార్, అందుకని దేవుడు వద్దు అన్నాడని. సో ఆ రోజు అర్థమైంది, దేవుడు ఒకవేళ మీ జీవితంలో నుండి ఏమైనా తీసివేసినా పర్వాలేదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక.